మళ్ళీ నేను పాయింట్ మాట్లాడుతున్నా నువ్వు ఒకటి కాకుండా ఒకటి మాట్లాడు. నాకు ఒక్క బట్టలనే పిచ్చావా చెప్పు. అర్థమవుతుందా? నువ్వు కూడా మంచి మాట్లాడు, అర్థమవుతుందా? నేను చెప్తున్నాను గలీజ్ చేయకు నువ్వు నలుగురు. నీకు బట్టలు ఉన్నాయి కదా తర్వాత నేను చూపిస్తా. బట్టలు అవుతుంది బాయ్ ఫ్రెండ్ నీకు అట్లా చేతులు చెప్తున్నావు. ఎందుకు ముందు మాత్రం నువ్వు గలీజ్ చేస్తావు, నేను కొడతా. ఇగో నేను బట్టలు ఇచ్చినావు అనుకో, నేను ఎందుకు ఇప్పిస్తా చెప్పు. నువ్వు అన్నప్పుడు నువ్వు అన్నయన్ని ఎట్లా జరగాల, నువ్వు అన్నది నడవాలా, ఏమన్నా అవుతుంది ఇక్కడ. ఎగ్జామ్ అంటే ఈరోజు వచ్చి ఉండు, ఇప్పుడు ఎందుకు వచ్చి ఉండు అంటే మా ఇద్దరు మధ్యలో గొడవ పెట్టి చూడు వేసుకుంటది, ఏం చేస్తావు చేస్తా. ఎట్లా మాట్లాడదా నీకు సిగ్గు ఉందా? ఎందుకు నేను తీసుకోకపోతే నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నా. మళ్ళీ నేను పాయింట్ మాట్లాడుతున్నా నువ్వు ఒకటి కాకుండా ఒకటి మాట్లాడు. సరే బట్టలు నేను ఏడికి తీసుకోపోయి ఏ బట్టలు బట్టలు ఇప్పిస్తే నీకెందుకు, నీకేమైతుంది, నీకేమైతుంది. నాకు ఒక్క బట్టలనే పిచ్చావా చెప్పు. బట్టలు ఉన్నాయి కదా నాకు వేసుకోవడానికి, బట్టలు ఉన్నాయి. ఇప్పుడు నీ బట్టలు ప్రాబ్లం ఎట్లా మాట్లాడుతుంది చూడు నీ మర్దలు. మళ్ళీ ఏంది మళ్ళీ ఒకదానికి ఆన్సర్ చెప్పు. బట్టలు ఇస్తావా అంటే నేను ఇప్పుడే పైకి వచ్చేస్తా. ఏం బట్టలు ఇప్పా ఇంకో రోజు అయితే మీ ఇద్దరు లవ్ చేసుకుంటే నేను పిచ్చి దానిలో చేతిలో అర్థమవుతుందా? నువ్వు కూడా మంచి మాట్లాడు, అర్థమవుతుందా? మాట్లాడుతున్నావు నువ్వు. ఆమె లవరా? నువ్వు చూసినావా? ఎప్పుడు చూసినావు? చూసినావు కదా ఆ లవర్స్. పో పైకి వెళ్ళిపో, మేము బట్టలు కొనుక్కో. నన్ను బ్రేకప్ చెప్పి ఆమెకు అర్థమవుతుందా ఫాల్తుగా. నేను చెప్తున్నాను గలీజ్ చేయకు నువ్వు నలుగురు. ఏం చేస్తున్నావు? బట్టలు ఇప్పిస్తే నీకేమైతుంది ఒక మాట. ఏమైతుంది ముని? రోడ్డు మీద గలీజ్ చేయకు, మన ఇంటి కిందనే ఉన్నావు. మళ్ళీ దేనికోసం నాది పోయినా పర్లేదు. సరే పోమోని గలీజ్ చేయక పోమోని. ఆడికి వచ్చి ఇట్లా చేస్తావా, గొడవ ఆడతావా? మళ్ళీ ఎందుకు తీసుకోవతా నేను? మాట్లాడు ఎందుకు ఏడుకొస్తావు, ఎందుకు వస్తావు? ఏమి ఇప్పేయాలి? నీకు బట్టలు ఉన్నాయి కదా తర్వాత నేను ఇప్పిస్తా. తర్వాత ఎందుకు ఇప్పిస్తాము? ఇక్కడ బట్టలు లేవా? ఇప్పుడు పైన పోయిన బట్టలు ఆమె వేసుకుంటే ఇప్పుడు పైన ఉన్నాయి వేసుకుంటే లేవన్నా నీ చెంప నేను వాళ్ళ కొడితే ఇప్పుడు మంచిగా మాట్లాడమా. నీ చెంప వాళ్ళకి కొడతావా? కొట్టి చూపి. ఏంది మోని నీ బట్టలు ఇస్తావా? నీ బట్టలు ఇస్తావా అని అడుగుతున్నా. మళ్ళీ ఏనప్పుడు నీకు ఎందుకు కొట్టి ఊపినా చెప్పు. కొడతావా? కొట్టు వద్దు మోని గలీజ్ చేయకు. సరే పైకి పో. నేను ఎందుకు పోతా? మీ ఇద్దరు వదిలేసి నేను పోను, నేను మళ్ళీ పంపియను. చేతులు ఎందుకు లేపుతున్నావు? ఆమె అన్నది కొడతా అంటే కొట్టి ఊపిమన్నది గొంతు. నేనైతే బాయ్ ఫ్రెండ్ ఆమె అవుతుందా? ఆమె నేనైతే ఆమె అవుతుందా బాయ్ ఫ్రెండ్? నీకు అట్లా చేతులు లేపుతున్నావు. గర్ల్ ఫ్రెండ్ కాదు. సరే పైకి వెళ్ళిపో మేడం పైకి వెళ్ళిపో. నీకేం అవసరం? నీకు ఎట్టిపోతే నీకేం అవసరం? మేము ఎట్టిపోతే మరి పైకి
ఇజ్జత్ తీయచ్చు. ఇప్పుడు మధ్యలో రాకు, ర్యాపిడో వచ్చిన ఆంతో గొడవ పడి ఇంకోటి బుక్ చేసుకోవాలని చేసుకోకు, సరేనా? పో. ఏం చూస్తావు? చూసుకో. షాపింగ్ పోయినాక రూమ్ లో కడుగు పెట్టాలా? ఎందుకు నీ రూమా? నీ రూమా? ఎందుకు వస్తారు? ఇట్లాంటి వాళ్ళతోని మీరు వెళ్ళండి, ఏ రూమ్ అయినా తీసుకొని ఎక్కడన్నా సావండి. నా దగ్గర నా రూమ్ లోకి రాకండి, నా రూమ్ లోకి రాకండి. మీరు బయట వండ, కిచెన్ లో వండ, ఎక్కడ వండ నాకు సంబంధం లేదు. నా రూమ్ లోకి రావద్దు. నా రూమ్ అది 100%. అందులో నువ్వు ఒక సామాన్లు కూడా తీసుకోలే. ప్రతి ఒక్క సామాన్, ప్రతి ఒక్క డబ్బులు నావే, ప్రతి ఒక్కటి నావే. బయట వండుకోరి, నా ఇష్టం, అది నా ఇష్టం. నేను లోపల ఇవ్వను. సామాన్లు బయట వేసుకుని నువ్వు అనుకోరా ఫాల్తుగా సామాన్లు వేసుకొని, అర్థమవుతుందా? నేను కొట్టగా నా ముందు మాత్రం కొట్టకు బాబా. కొడతావా? కొడతా. దేనికోసం ఇట్లా అవుతున్నావు? నీకు ఏం కావాలి? దేనికోసం ఇట్లా అవుతున్నావు? ఆమె ఉండొద్దు రావని, ఆమె ఉంటే నాకు నచ్చలేదు. ఆమె వచ్చినప్పుడు నుంచి చాలా మళ్ళా మీరే పోండి, నేను ఎందుకు పోతా? నా ఇల్లు నా ఇష్టము, మీరు ఎక్కడన్నా ఉండండి, అర్థమవుతుందా? నా అమ్మ కూడా వచ్చి మాట్లాడకు. నేను రాను, అవసరం లేదు. ఫస్ట్ ఉరికినావు కదా, వస్తా నేను కూడా. వెళ్ళండి, ఏమన్నా పీక్కోండి, నాకు సంబంధం లేదు. రూమ్ లోకి రావద్దు, ఏనన్నా ఉండండి. నా రూమ్ లోకి అస్సలు రాకండి. నా రూమే, నా ఇల్లే, నేను ఉంటున్నా. నువ్వు గలీజ్ చేస్తావు, నేను కొడతా. సరే పైకి వెళ్ళిపోము. నేను ఈయనే ఉంటా. సరే అరవకు, వీడు అరవకు, నా మీద కూడా అరవకు. ఎందుకు? నీ మీద ఎందుకు అరవద్దు? మా ఇజ్జత్ పోతుంది కాబట్టి. నీ ఇజ్జతే కాదు, ఇక్కడ మాది కూడా పోతుంది. పోండి అయితే మీరు నా దగ్గర నుంచి. ఎందుకున్నారు? నీకు ఏమైతుంది? నీ ప్రాబ్లం ఏంది నాకు చెప్పు. ఒకటే ఇగో, నేను బట్టలు ఇచ్చినావు అనుకో, నేను ఎందుకు ఇప్పిస్తా చెప్పు. షాపింగ్ కూడా వద్దంట, తర్వాత ఇంకేమి అందుకే బట్టలు ఇయ్యక నువ్వు. నేను పోతున్నా. నీకెవరు అంటే పోయినాక నా రూమ్ కాడికి అయితే రాకండి. వచ్చినా నా బెడ్ మీదకి అడుగు పెట్టకండి, నా రూమ్ లోకి రాకండి. మీరు ఏడన్నా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏదో నువ్వు హై నైన్టు, నా బెడ్, నా ఇల్లు, నేను డబ్బులు పెట్టినా. ఏం మాట్లాడు? అర్థమవుతుందా? ఏం పెట్టినావు నాకు? ఏం పెట్టినావు? నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అంతలోనే పెరిగినా. పుట్టినప్పటి నుంచి రోడ్డు మీద పడ్డాను నేను. అట్లనే అనుకుంటా. అందుకే మేము మరదలు ఇప్పుడు అంటున్నాం, చిన్నప్పటి నుంచి మేమిద్దరం పెరిగినాం. నువ్వే మధ్యలో వచ్చినావు అంటే, మధ్యలో వచ్చినదాన్ని మధ్యలో వెళ్ళిపోతాం. మీరు ఇద్దరు ఉండండి పక్క పక్కనే, ఎంత పక్కన అతుక్కొని ఉంటారో ఉండండి. అయినా నీతో గొడవ పడాలని నేను అసలు స్టార్టింగ్ నుంచి కూడా అనుకుంటాను. నువ్వే స్టార్ట్ చేసినావు వచ్చినప్పుడు కూడా. మంచిగా ఉంటే అయిపోతుంది. నేను ఉండరావని నాకు ఇష్టం లేదు. మంచిగా ఉండే ఒకరితో, నాకు ఆడోళ్ళు వెళ్ళిపోయినా నాతో నీకెందుకు? నాకు ఆడోళ్ళు అంటేనే నచ్చరు. ఆడోళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు నాకు. ఎందుకు? నువ్వు అన్నప్పుడు నువ్వు అన్నీ ఎట్లా జరగాల? నువ్వు అన్నది నడవాలా? ఏమన్నా అవుతుంది ఇక్కడ? సరే మాట్లాడు, నీకు ఏం కావాలి అది మాట్లాడి దానికి ఆన్సర్ ఇస్తాను. షాపింగ్ పోమంటాను. ఎందుకు ఆపుతున్నావు మళ్ళీ వచ్చి కిందికి? దేనికోసం ఆపుతున్నావు? ఎందుకు పోవద్దంటే? బట్టలు ఇలా లేవు కదా మోని, నువ్వు చూసినావు కదా. లేవా అంటున్నా, తెచ్చుకున్నా అన్నది కదా. నిన్ను తెచ్చుకున్నా బట్టలు ఉతుకనికేసిన అన్నది కదా మోని. ఆ బ్యాగ్ లో ఏముండే? దాంట్లో బుక్స్ ఉన్నాయి. బుక్స్ బట్టలు కనిపిస్తున్నాయి. మా ఇంటికి పంపి మరి. ఎగ్జామ్స్ ఉన్నాయి. హాస్టల్ నుంచి వచ్చిన, ఇంట్లో నుంచి రాలే. ఎప్పుడు ఉన్నాయి? ఎల్లుండి నుంచి. హాస్టల్ ఎక్కడ ఉంది నీది? హాస్టల్ ఉన్న చోటు ఉంది. దూరమా దగ్గర? దూరం కాబట్టే కదా ఇంటికి వచ్చిన. బట్టలు తెచ్చుకోపోయి హాస్టల్. ఇంకా ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ కాలే కదా. మెహందీపట్నం ఆడికెళ్ళేడికి రోజు ఎట్లా వస్తుంది? నేను బట్టలు తెచ్చుకోపోమన్నా. ఇప్పుడు షాపింగ్ బదులు బట్టలు ఎందుకు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తావు? పో బట్టలు తెచ్చుకోపో. ఇంకా హాస్టల్ స్టార్ట్ కాలేదు. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు వచ్చి ఉండు. ఇప్పుడు ఎందుకు వచ్చి ఉండు అంటే మా ఇద్దరు మధ్యలో గొడవ పెట్టి చూడు. ఇద్దరు మధ్యలో గొడవ పెట్టి పోదామని కాదు. ఇప్పుడు బాగానే ఉండమన్నాడు. 2 రోజుల నుండి దగ్గర నుంచే మళ్ళీ ఇప్పుడు పోయి వచ్చి ఎందుకు అన్నాడు. మహానటి మా సరే, నీకు డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. నీకెందుకు? బట్టలు తెచ్చుకోపో, డబ్బులు వేస్ట్ అయితే. నీ డబ్బులు నువ్వు పెడుతున్నావు. మా బావ నాకు కూడా కొనాలా? మా బావ అవుతాడు, నాకు బావ సొంతం. నాకు లవర్ అవుతాడు. నువ్వు బట్టలు ఉంటావు పోతావు తెలియదు. నేను అప్పటిదాకా కూడా నేను తనతోనే ఉంటా. చూడు మధ్యలో ఉంటా పోతావు అంటే అవి నువ్వు చేసుకున్నావు. ఇప్పుడే కదా పోతా, నేను పోతా, నాకు వద్దు అంటున్నావు. మళ్ళా అట్లా ఎట్లా అంటున్నావు?
చెప్పు మీ మరదలు మంచి మాట్లాడుతుంది కదా నాతోటి. అట్లా మాట్లాడకు. నేను మాట్లాడరావా నేను ఉండా ఇప్పుడే మాట్లాడుతున్నా. నాకు ఈ రోజు అర్థమైపోయింది నువ్వేంటిదో నీ మరదలు ఏంటిదో మీ ఫ్యామిలీ ఏంటిదో నాకు ఈ రోజు అర్థమైంది. నేను ఉండా ఫ్యామిలీ ఫీమిలీ ఏం మాట్లాడుతుంది నీకు అర్థమైంది. మా ఫ్యామిలీ గురించి అనొద్దు, నువ్వు అర్థమవుతుందా? అదే నువ్వు కూడా నువ్వు మంచిగా ఉండి ఫస్ట్, నువ్వు మంచిగా ఉండి తర్వాత అర్థమవుతుందా? నా ఇష్టం. నీ క్యారెక్టర్ నేనే రిజెక్ట్ చేసిన. చేస్తున్నావుగా ఇప్పుడు ఉంటావు రేపు పోతావు అంటే నీకు తెలుసా నేను ఉంటాను పోతాను నువ్వు నీకు తెలుసా? తెలుసు తెలుసు. ఇప్పుడే అన్నావు కదా నేను ఉండను. నేను చెప్పలేదు అట్లా ఉంటాను. నన్ను పక్కనే ఉంటా నేను. సరే ఆమె బట్టలు వేసుకున్నావు, నీ బట్టలు వేసుకున్నావు, ఆమె బట్టలు వేసుకున్నావు, బట్టలు వేసుకోవాలి ఏమన్నా. సరే ఎట్లా పని నేను కూడా చూస్తా. నీ బట్టలు వేసుకుంటుంది ఏం చేస్తావు చేస్తా.